మీరు ఒక్కసారి ఈ ప్రాంగణాన్ని అంతటినీ పరిశీలన చేస్తే 3 ప్రధానమైన రంగులే మీకు కనబడతా ఉన్నాయి. ఈవెన్ వెనక ఉన్న షేడ్స్ కూడా ఆ 3 రంగులే ఉన్నాయి. ఈ 3 రంగులు మూడింటిని ఇండికేట్ చేస్తుంది. అవి తెలియజేసి అన్నయ్యకి నేను ఇస్తాను. మొట్టమొదటిది రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ యేసు ప్రభు విమోచకుడు అని తెలియజేస్తుంది. ఈ 3 కలర్స్ని క్రిస్మస్ కలర్స్ అంటారు. మీరు క్రిస్మస్ వేళల్లో ఈ 3 బెలూన్స్ని కట్టి దాంట్లో అర్థాలు చెప్పండి. రెడ్ ఫర్ రిడెంప్షన్, యేసు ప్రభు విడుదల ఇచ్చేవాడు. పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి, సమస్తమైన కీడుల నుండి యేసు ప్రభు విడుదలిస్తాడు అని తెలిపే రంగు. రెండవది గ్రీన్ కలర్. గ్రీన్ ఫర్ ఎటర్నిటీ. దేవుడు మనల్ని నిత్యత్వంలోనికి తీసుకుంటాడు. నిత్యము ఆయనతో మనల్ని ఉండేలాగా చేస్తాడు దేవుడు. మీరు నాతో సదాకాలం ఉంటారు అని దేవుడు చెప్పాడు. నమ్మిన బిడ్డల్ని తనతో ఉంచుకుంటాడు ఆయన. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ ఉంటామన్న స్థిరమైన నిరీక్షణ కలిగజేస్తాడు. కనుక ఒకటి రెడ్ ఫర్ రిడెంప్షన్, విడుదల. గ్రీన్ ఫర్ ఎటర్నిటీ, నిత్యత్వం. మూడవది గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ ఫర్ రాయల్టీ. మనము రాజులైన యాజక సమూహంగా ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో బ్రతుకుతాం. మీరు ఏ గ్రీటింగ్ చూడండి, ఏ క్రిస్మస్ చెట్టు చూడండి, ప్రతి చోట ఈ 3 కలర్లే కనబడతాయి. కనుక గ్రీన్, రెడ్ అండ్ గోల్డ్ కలర్. అందరికీ తెలుసు, మాకు చాలా సంవత్సరాల నుండి తెలుసు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడే 88 ఆ ప్రాంతంలో మన జంగారెడ్డిగూడెంలో వైఎంసీఏ తరఫున అన్నయ్యని మేము పిలిచాము. ఒక బలమైన నాయకులుగా మాలాంటి వర్తమానికులకు మెంటర్గా ముందు నడిచే దైవజనులుగా ఉన్నారు. మొన్న మా 25 సంవత్సరాల వైవాహిక దానికి కూడా అన్నయ్యని పిలిచాము. అద్భుతమైన వర్తమానం వచ్చిన వారికి అందరికీ తెలుసు. వారి యొక్క జీవితమే అమూల్యమైన సాక్ష్యం. విప్లవవాది ఈనాడు క్రీస్తు యొక్క తత్వాన్ని, ఆయన మూర్తిమత్వాన్ని తెలియజేసే దైవజనుగా ఉన్నారు. ఉందాం దేవుని యొక్క సన్నిధానంలో అనేకమైన విషయాలు నేర్చుకుందాం. దైవ వర్తమానానికి మరి పి. విల్సన్ అన్నని వేదికకి అప్పగిస్తున్నాం. రైట్.
నామాల్లో మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ప్రత్యేక సభను మనకు అనుగ్రహించారు. ఒక మంచి వాతావరణం, క్రిస్మస్ షవర్స్ అన్నట్టుగా, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అన్నట్టుగా, మరి సరైన సమయంలో ఇలాంటి చినుకులు పడడం కూడా ఒక చిహ్నం, ఒక సందేశం, ఒక సమాచారం, ఒక భావన, ఒక మెసేజ్. అందుచేత ఇందు గురించి మనం ఏమీ విచారించనక్కర్లేదు, కానీ లేఖనాలు శ్రద్ధగా ఆలకించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నన్ను సాధారణంగా ఆహ్వానించిన మరి తమ్ముడు పాల్సన్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి సభ అధ్యక్షులు రాజా జాన్సన్ గారికి, అలాగే స్థానిక సంఘ కాపరి పీటర్సన్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, డిప్యూటీ తహసీల్దార్ గారికి, మరి అలాగే శాంసన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం మీద స్టేజీ మీద సన్ స్ట్రోక్ కొట్టింది, అందరూ సన్సే ఉన్నారు. వర్షాకాలం సన్ స్ట్రోక్ అంటే కూడా అది కూడా వింతగా ఉంది. మంచిది, ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. సమయానికి మీ మధ్యకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. నేను తెలంగాణ వెళ్ళి అక్కడి నుంచి నేరుగా మీ మధ్యకు రావడానికి ప్రయత్నం చేయగా ప్రభు మొత్తం మీద తన మహా కనికరం చేత సకాలానికి తీసుకుని వచ్చాడు. ఈ మధ్యలో మరి పాల్సన్ నన్ను మరి చేసినట్టుగా వేటాడి ఇక్కడికి తెప్పించాడు ఫోన్లో, కనుక క్షేమంగా రావడం జరిగింది. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మనం క్రిస్మస్ ప్రత్యేక సభ జరుపుకుంటున్నాం. ప్రపంచమంతా జరుపుకుంటున్న ప్రత్యేక పండుగ క్రిస్మస్ పండుగ. యేసుక్రీస్తు జన్మించడం ద్వారా ప్రపంచానికి పండుగ వచ్చింది. ప్రపంచం అయింది. యేసుక్రీస్తు జన్మించడం ద్వారా ప్రపంచానికి పండుగ వచ్చింది. ప్రపంచం అయింది. ప్రపంచంలోని అన్ని దేశాలు ముక్త కంఠంతో ఏకగ్రీవంగా, అప్రతిహతంగా, అనన్య సామాన్యంగా జరిపిస్తున్న ఏకైక పండుగ, తిరుగులేని పండుగ, తిరిగి మనకు వచ్చే పండుగ క్రిస్మస్ పండుగ అని మనకు తెలుసు. యేసుక్రీస్తు జన్మించడం ద్వారా అది లభ్యమైంది ప్రపంచానికి. పండుగ అందం ప్రపంచానికి యేసుక్రీస్తు ఇచ్చాడు. ఆయన జన్మించడం ద్వారా లభించింది. అయితే ఆయనలో మరొక కోణం కూడా ఉంది. లేఖనాల్లో ఆ మాట ఇక్కడ మనం చదువుకుందాం. చూడండి, లూకా సువార్త యేసుక్రీస్తు గురించి ఇలాగ రాయబడింది. 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆపై 34వ వచనం, సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మళ్ళీ చదువుతున్నాను, 34వ వచనం, 2వ అధ్యాయం లూకా సువార్త. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. చదవన వాక్య భాగాలను దీవించండి. ధ్యానిస్తుండగా పరధ్యానం తొలగించి నాయన ఏకాగ్రత అనుగ్రహించి ఆలకించి మీ నామాన్ని మహింపరచున్నట్లుగా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం ఆవిష్కరిస్తున్నది యేసుక్రీస్తు జన్మించిన క్రిస్మస్ సందర్భంగా మనం ఆవిష్కరిస్తున్న ఒక కోణం ఏమిటంటే, ఇది విభిన్న కోణం. ఇక్కడ సుమయోను యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ మరియతో ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఈయన అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఈయన.
బాలుడు ఎన్ని దినాలు బాలుడో తెలుసా? 2వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తున్నాం. 8వ దినము వచ్చినప్పుడు అని రాయబడింది. 8 దినాల పిల్లవాడిని ఎత్తుకొని సిమియోను అనే కురువృద్ధుడు, అప్పటి ధర్మశాస్త్రోపదేశకుడు, యాజకుడు కూడా, ప్రవక్త కూడా, వయోవృద్ధుడు అంటున్నాడు, ఈయన ప్రపంచంలో పసిపిల్లవాడిని ఈయన అని చెప్పబడిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన బాలుడే గాని దేవుడు. దేవుడైన బాలుడు కాదు, బాలుడైన దేవుడు. బాలుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఈయన అని చెప్పబడింది. వివాదాస్పదమైన గుర్తు అని అంటున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్. యేసుక్రీస్తు ఒక వాదం, యేసుక్రీస్తు ఒక వివాదం. యేసుక్రీస్తును స్వీకరించిన వ్యక్తి వాదాన్ని ఎదుర్కోవాలి. ఎందుకు స్వీకరించావు? యేసుక్రీస్తును చేర్చుకుంటే వాదాన్ని ఎదుర్కోవాలి. ఎందుకు చేర్చుకున్నావు? బైబిల్ చదువుతుంటే వాదాన్ని ఎదుర్కోవాలి. ఎందుకు చదువుతున్నావు? యేసు రక్షకుడని ఒక బ్యాడ్జీ పెట్టుకుంటే వాదం ఎదుర్కోవాలి. ఆయనేనా రక్షకుడు, ఇంకెవరు లేరా అని. యేసుక్రీస్తు ఒక వాదం, ఒక వివాదం. అందుచేత వివాదాన్ని ఎదుర్కొనలేని వారు ఆయనను స్వీకరించలేరు. అందుచేత ఆయన లభించేది ప్రపంచంలో ఒక కమ్యూనిటీకే లభిస్తాడు, అందరికీ లభించదు. ఆ కమ్యూనిటీ ఎవరంటే ధైర్యవంతులు. కమ్యూనిటీ ఆఫ్ కరేజియస్ వేలర్స్. ధైర్యవంతులు మాత్రమే. యేసుక్రీస్తు ఒక వాదం, వివాదం. ప్రపంచమంతటా తీసుకుని వచ్చాడు ఈ వివాదం. ఇక్కడ మనం చదువుకుంటున్నాం చూడండి. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియ గురించి రాయబడిన ఒక మాట చూద్దాం. ఆ వివాదం ఎలా ఉంటుందో చూద్దాం. గమనించండి. 1వ అధ్యాయం 36వ వచనంలో మరియు అనే మాట రాయబడింది. మరియు ఆ మాట అంతవరకే చదవండి. ఆ తరువాత 38వ వచనంలో అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక నేను. ఈ 2 మాటలు కలపండి. మరియు మరియా. యేసుక్రీస్తుగా దేవుడు ఈ లోకానికి రావలసి వచ్చినప్పుడు దేవునికి ఒక కన్య అవసరమైంది. దేవుడు రావడానికి ఒక కన్య అవసరమైంది. ప్రపంచమంతా ఆయన వెతికినప్పుడు, ప్రపంచమంతా ట్రోల్ చేసినప్పుడు, ప్రపంచమంతా చెక్ చేసినప్పుడు, కంప్యూటర్ దగ్గర ట్రోల్ చేస్తుంటాం కదా, ట్రోల్ చేసినప్పుడు ఒక పేరు మనకు దొరకగానే మనం వెతుకుతున్న దాన్ని క్లిక్ చేస్తాం, డబల్ క్లిక్ చేస్తాం, డ్రాగ్ చేస్తాం, దాన్ని బ్రాడ్ చేస్తాం కదా. దేవుడు కూడా ప్రపంచంలో పేర్లన్నీ ట్రోల్ చేస్తుండగా ఒక పేరు దగ్గర ఆగిపోయాడు. ఆయన క్లిక్ చేశాడు, డబల్ క్లిక్ చేశాడు, డ్రాగ్ చేశాడు. ఆమె మరియా. ఆమెను గురించి ఎలా రాయబడిందంటే వైవిధ్యంతో రాయబడింది ఇక్కడ. మరియు మరియా అండ్ మేరీ. ప్రపంచ స్త్రీలందరూ మరియు మరియా, ప్రపంచ కన్యలందరూ మరియు మరియా, ప్రపంచ మహిళలందరూ మరియు మరియా. అందరితో ఈమెను కలపడానికి వీలు కాని అనన్య సామాన్య కన్య మరియా. అందుచేత ఆమె మరియు మరియా అని చెప్పబడింది.
అండ్ మేరీ. ఒక సాహసం, ఒక ధైర్యం, ఒక నిబ్బరం, ఒక సవాలు, ఒక దీక్ష, ఒక దక్షత, ఒక పోరాటం, ఒక తెగదెంపు, ఒక విధంగా చెప్పాలంటే ఒక ఛాందసం కూడా. అవన్నీ రంగరించిన మహోన్నతమైన కన్యా మరియా మరియు మరియా. ఆ మాట మనం చూస్తాం మత్తయి సువార్తలో. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టెదరు. కన్యక గర్భాన్ని ధరించడం. మరియా ధైర్యం. సమాజాన్ని ఎదుర్కొన్నది. యేసుక్రీస్తును ప్రపంచానికి ఇవ్వడానికి ఒక ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళింది ఆమె కూడా ఆర్గ్యూ చేసుకున్నది. అయ్యో, నేను పురుషుని ఎరుగని దాన్నే, ఇది ఎలా సాధ్యం? యేసుక్రీస్తు ఒక వివాదం. పిరికి వారికి ఆయన దొరకడు. పిరికి వారు ధన్యులు, వారికి ఆయన దొరకడు. వారికి ఆయన దొరకడు. ధైర్యం లేని వారు యేసుక్రీస్తు దరికి రాలేరు. యేసుక్రీస్తుని గురించి ప్రకటించలేరు, చెప్పుకోలేరు, ఒప్పుకోలేరు. ప్రపంచ సమాజాన్ని ఎదుర్కొంటూ, సామాజిక కట్టుబాట్లు ఎదుర్కొంటూ, అప్పుడే ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రధానం అయిపోయింది. ప్రధానం చేయబడిన భర్తను ఎదుర్కొంటూ నిలబడింది ఆమె. ఎవరు చెప్పండి? మరియు మరియా. యేసుక్రీస్తు నేను కోరుకుంటున్నాను, నేను కాంట్రవర్సీలోకి వెళ్తా, ఆర్గ్యుమెంట్లోకి వెళ్తా, సమాధానం చెప్తాను. నేను యేసుక్రీస్తుని గురించి ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే దేవుడు మనకు లభిస్తున్నాడు యేసుక్రీస్తుగా. ప్రపంచానికి యేసుక్రీస్తుని గురించిన చాలా అనుమానాలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పడానికి సిబ్బంది కావాలి యేసుక్రీస్తుకు. నువ్వు సిబ్బందిలో ఒక వ్యక్తివి కనుక అవ్వగలిగితే, ప్రభు దగ్గర రాగలిగితే, మరియు నీవు అవుతావు. మరియు మరియా అయినట్టు. మరియు నీవు, ఈ ఊళ్ళో వాళ్ళంతా మరియు నీవు, నీ ప్రాంతంలోని వాళ్ళంతా మరియు నీవు, నీ స్కూల్లో వాళ్ళంతా మరియు నీవు, నీ కాలేజీలో వాళ్ళంతా మరియు నీవు, నీ సహచరులంతా మరియు నీవు. యేసుక్రీస్తును యేసు దగ్గర మనం వస్తే మన ముందు ఈ విశేషణం వస్తుంది. అదేమిటంటే మరియు. అప్పుడు మనకు వచ్చేది విశేషణ పూర్వపద కర్మధార సమాసం వద్దు మన పేరు, అంటే ఇది ముందు ఉంటుంది అన్నమాట. మరియు నేను చెప్పగలవా? యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్తున్నాను. ఎవరయ్యా? నేను ఎవరినా? ఈ ఊళ్ళో వాళ్ళంతా మరియు నేను, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా మరియు నేను. యేసుక్రీస్తు అందుకు జన్మించాడు, మనల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా చేయడానికి. సాదాసీదా జీవితం అందరూ జీవిస్తున్నారండి. పురుగులు బతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం. పురుగులు బతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం. మనం పురుగులం కాదు, గురుగులం కాదు, గురిగింజలం కాదు. ప్రత్యేకమైన వ్యక్తులుగా జీవించేలా మనల్ని చేయడానికి, మనలో
ఒక ధైర్యాన్ని బయటికి తేవడానికి, మనలో నిద్రాణంగా నివురుగప్పి నిప్పులాగా ఉన్న ధైర్యాన్ని బయటికి తేవడానికి, మన ముందు, మన పేరు ముందు మరియు అని చేర్చడానికి దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చిన వేళ ప్రపంచానికి క్రిస్మస్ లభించింది. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్. అందుచేత మరియు ఈ రాత్రి నా సందేశం మరియు అంటే బాగుంటుందండి. మరియ కూడా అంటున్నా కదా, మరియు మరియా కన్యకగా ఉండి కుమారుణ్ణి కనడానికి ఇష్టపడింది. ఆనాటి సమాజంలో వివాహం కాకముందే గర్భాన్ని ధరిస్తే ఏ స్త్రీ అయినా రాళ్లు పెట్టి కొట్టి చంపుతారు. రాళ్లు పెట్టి కొట్టి చంపుతారు. సమాజ ధర్మం అలాగుంది ఆ దినాల్లో. ఆనాటి సామాజిక ధార్మికత అది. ఆ సమాజాన్ని ఎదుర్కొందండి. వాళ్ళ రాళ్లను ఎదుర్కొంది, వాళ్ళ నోళ్లను మోయించింది. ఎవరు చెప్పండి? ఎవరు? మరియు మరి అనాలి, ఒట్టి మరి అనద్దు. మరియు మరియా. యోసేపు సహకారాన్ని ఆమె పొందింది, లేకపోతే ఆయన విడిచిపెట్టేవాడు కదా. ఏమిటయ్యా నీ భార్య ఇంకా పెళ్లి కాకముందే ప్రధానానికే 6వ నెల అంట కదా అని హేళనగా ఎగతాళిగా అంటూ మేము రాళ్ళు తెచ్చాం, వేసేద్దామా, మంచి సంబంధం ఉంది దగ్గరలో, చేసుకో. నోళ్ళు ముయ్యండి, రాళ్ళు కింద పడేయండి, మర్యాదగా వెనక్కి వెళ్ళండి. రాయి వెయ్యాలంటే మొదట నేను వెయ్యాలయ్యా రాయి, మొదట నేను వెయ్యాలి రాయి ఆమె మీద. ప్రదానం చేయబడింది నాకు, అనుమానించవలసింది నేను, శిక్షించవలసింది నేను, అడగవలసింది నేను, పంచాయతీ పెట్టవలసింది నేను. మీరెవరు? ఆమె ఎవరు అనుకుంటున్నారు? ఎవరో చెప్తాను, రాళ్ళు కింద పడేయండి మర్యాదగా అని ఉంటాడు. రాళ్ళు కింద పడేసిన తర్వాత చెప్పుండాలి ఏమని, ఆమె ఎవరో కాదు, మరియు మరియా అండ్ మేరీ. బెత్లెహేములో ఉన్న మహిళలందరూ ఒక ఎత్తు కాగా మరియు మరియా, ఆయన ఒక ఆర్గ్యుమెంట్. యేసుక్రీస్తు అనే ఆర్గ్యుమెంట్ని ప్రపంచంలోనికి తెచ్చిన మహోన్నతమైన మహిళ మరియా. అందుచేత ఆమె మరియా అని చెప్పబడుతుంది. అడుగడుగున ఆయన వివాదమయ్యాడు ప్రియులారా, అడుగడుగున ఆయన వివాదమయ్యాడు. మీరు ఇంకా గమనించండి, ఇదే మత్తయి సువార్తలో మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి 2వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, 2వ అధ్యాయం ఏం రాయబడింది? తూర్పు దేశం జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయనను పూజింపవచ్చితిమి. రాజును పూజిస్తారా? రాజుగా ఎవరైనా జన్మిస్తారా? నన్ను అంటున్నారు, ఆయన పూజ చెయ్యబడే రాజు, పూజనీయ రాజు, రాజుగా జన్మించాడు. ఇది ఒక ఆర్గ్యుమెంట్ తెచ్చింది హేరోదు అంతఃపురంలో. రాజుగా ఎవరు పుడతారా? రోజు గడవని వారుగా పుడతారు, కానీ రాజుగా ఎవరు పుడతారు? అలాగైతే చంపేసేయాలి. 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ సంహరించండి. రామాలో అంగలార్పు వచ్చునుగాక, రాహేలు తన పిల్లల్ని కోల్పోయినందున ఎలుగెత్తి ఏడ్చునుగాక. వెళ్ళండి, కత్తులు కటారులు తీసుకొని గర్భాలు చీల్చి చెండాడండి. ఆయన ఆర్గ్యుమెంట్ అయ్యాడు. యేసుక్రీస్తు
ఒక వివాదం. నీలో ఆయన నమ్మక ముందు, నమ్మిన తరువాత వివాదం అంటూ ఏది రాలేదంటే అనుమానం. నమ్మడంలోనే ఏదో తేడా ఉంది, ఎక్కడో తేడా కొడుతుంది. సంథింగ్ వెంట్ రాంగ్, రీట్రై అన్నట్టు. యేసుక్రీస్తు తప్పకుండా మనలో ఒక విప్లవాత్మకమైన వివాదాన్ని తెస్తాడు. తెచ్చి తీరుతాడు. యేసుక్రీస్తు అంటేనే అది వివాదం. దూత అన్నాడు 1:21 మత్తయి సువార్తలో, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. 1:15 తిమోతి మొదటి పత్రికలు మనం చూస్తాం కదా, పాపులను రక్షించి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. పాపం మీద ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రకటించడానికి ప్రభు అయిన దేవుడు సంకల్పించుకున్న వేళ దేవుడు మానవుడయ్యాడు. మానవుడుగా ఆయన పాపాన్ని ఎదుర్కొన్నాడు. పాపం మీద పోరు సలిపాడు, పోరుబాటుకు వెళ్ళాడు, యుద్ధాన్ని చేశాడు, రణస్థలంగా ప్రపంచాన్ని మార్చాడు. పాపంతో ప్రచ్ఛన్న యుద్ధం, వ్యసనాలతో యుద్ధం. దేవుని ప్రభువుని లేక యేసుక్రీస్తును స్వీకరించక ముందు, స్వీకరించిన తరువాత ఆ తేడా తేకపోతే మనం వివాదంలో లేమని. ఏమ్మా మీ ఆయన ప్రభువు నమ్ముకున్నాడు కదా, ఎలాగున్నాడు? అయ్యగారు బాగున్నాడండి, ఒకప్పుడు తాగి తలకు పోసుకునేవాడయ్యా, ఇప్పుడు కొంకులతో పోసుకుంటున్నాడు. తనలో ఒక వివాదం వచ్చింది. ఈ తాగుబోతనం నాకు ప్రతికూలం, పాడైపోతున్నా, పుచ్చిపోతున్నా, చెడిపోతున్నా, చెత్తగా మారిపోతున్నా. యేసుక్రీస్తు బెల్ట్ షాపులకు వ్యతిరేకి ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళు బాధపడతారు అనుకుంటా. వెళ్ళేవాళ్ళు ఆగిపోతారు. పాపము అనబడిన ఏ అంశమైనా మనకు హాని చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, పవిత్రత కోల్పోతాం, పరిశుద్ధత కోల్పోతామనే ఏ అంశం ఎదురైనా సరే దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు. యేసుక్రీస్తును స్వీకరించిన వారు, క్రిస్మస్ను స్వీకరించిన వారు, క్రిస్మస్ ఆనందాన్ని స్వీకరించిన వారు ఏమవుతారు? వాళ్ళు మరియు నీవు అవుతావు, మరియు ఆమె అవుతావు, మరియు అతడు అవుతావు, మరియు ఈమె అవుతుంది. మేమంతా వెళుతున్నామండి, ఆమె రాదు, ఆమె వేరు, మరియు ఆమె స్పెషల్. వచ్చిందా వివాదం? యేసుక్రీస్తు వివాదాన్ని తెచ్చాడు. ఆయన జీవితమే ఒక మిస్టరీ అయింది. ప్రపంచంలో ఒక మిస్టరీ అయింది. ఇప్పటికీ అర్థం కాని పరిస్థితుల్లో ఆయన జీవన శైలి ఉన్నది. ఆయన జన్మే ఒక ప్రశ్న. ఎలా పుట్టాడండి ఆయన? వివాదం. దేవుడు కాబట్టి మానవుడుగా పుట్టాడు. సిన్స్ హీ ఈస్ గాడ్, హీ కెన్ బికమ్ మ్యాన్. దేవుడు కనుక మానవుడు అయ్యాడు. దేవుడు మానవుడు కాగలడు. మానవుడు దేవుడు కాలేడు. ఓరి దేవుడు అవుతాడేమో కానీ దేవుడు కాడు. పాలు కాఫీ అవుతాయి లేదా?
ఆ మాట అంటుంటేనే అంత వెచ్చగా ఉందో, తాగితే బాగుండు అనిపిస్తుంది. పాలు కాఫీ అవుతాయి కానీ కాఫీ పాలు కావు. ఒకవేళ కాఫీని పాలు చేయాలని ప్రయత్నం చేస్తే నేల పాలు అవుతాయి కానీ పాలు కావు. ట్రై చేయొచ్చు మీరు ఇళ్ళకు వెళ్ళి. దేవుడు కనుక మానవుడు అవుతాడు. దేవుడు మానవుడైన వేళ మానవులకు దేవుడు లభించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. మళ్ళీ చెప్తున్నారు, మీరు మనసుపోరానకపోయినా, దేవుడు మానవుడైన వేళ మానవులకు దేవుడు లభించడమే క్రిస్మస్ అంటే. దేవుని లభ్యత మనకిచ్చింది స్పష్టమైన సభ్యత, ఎ డిసిప్లిన్ లైఫ్, ఎ డిగ్నిటీ లైఫ్, ఎ డెకోరమ్ లైఫ్, ఎ డీసెంట్ లైఫ్. యేసుక్రీస్తు ఇస్తాడండి, యేసుక్రీస్తు ఇస్తాడు. కొన్ని నువ్వు చెయ్యలేవు, సావడానికి ఇష్టపడతావు కానీ చెయ్యవు. ఆయన ఒక వివాదం. సావడానికి ఇష్టపడతాం కానీ చెయ్యం. పీక మీద కాలు పెట్టినా చెయ్యలేం.